పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదండి అన్ని సీట్లు వస్తాయని గెలిచేదాకా అల్లర్జున్ గారు ఎలా అనేసుకుంటారు నెగ్గేస్తాడని. లేదు మరి మరి అలాంటప్పుడు 1,00,000 మెజార్టీ అని ఎట్లా చెప్తారంటే జగన్ గారు కూడా పక్కా నేనే తొడగొట్టాడు ఆయన. ఎవరికి ఉండే కాన్ఫిడెన్స్ అనుకుంటుంది. కానీ అలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా నాకు అన్ని సీట్లు వద్దు, నాకు 40 అన్న వచ్చినా పర్వాలేదు 35 వచ్చినా పర్వాలేదు అని చెప్పుకున్నాడు ఆయన. రాజకీయ పరంగా చేసింది కనట్లేదు, కానీ మీరు కావాలని ఫ్యాన్స్ కట్టుకొని మరి చేస్తున్న కథలు. ఏమంటే ఒకటి చెప్పనా, కావాలని ప్రత్యేకంగా ఏదో చెయ్యాలి అని అనుకునే ఉద్దేశం ఫ్యాన్స్ ఉండదు. ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఫ్యామిలీ లేవా? ఈ అన్నగారు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బాగుంటది. ఈ రోజు మీలోంచి వచ్చిన అభిమానే మాట్లాడుతున్నారు. సో మీకు కూడా ఇదే లెసన్ అవ్వాలని అనుకుంటున్నా. అంటే ఏంటిది అంత మీకు హర్ట్ చేసింది? ఇప్పుడు హర్ట్ చేసింది కదా, ఏమన్నా తెలుసా, ఫ్యాన్స్ ఎందుకు అనుకుంటారు అన్నాడు కదా, అది కొంతమంది మెగా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఈ మ్యాటర్ వెళ్ళాలి. ఇదే నిదర్శనం వాళ్ళకు. ఇంకోటి ఇందా కూడా చెప్పాను, హరీష్ శంకర్ ఆ సినిమా వల్ల ప్రభావం ఉండదని వాళ్ళకి సమాధానం వాళ్ళ ఫ్యాన్స్ నుంచే వాళ్ళకే సమాధానం వచ్చింది. అదే వాళ్ళకు క్వశ్చన్ అని ఆన్సర్ వాళ్ళే చెప్పారు. నేనేం చెప్పానంటే ఇక్కడ ఎలక్షన్ టైము 30వ తారీఖున సినిమా రిలీజ్ అని అనుకో, ఇక్కడ నుంచి డబ్బా కొట్టి టికెట్లు ఎవరికి అక్కడ. ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా 13వ తారీఖున ఓటింగ్ పోల్ టైం వచ్చింది కాబట్టి అప్పుడు బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు జనాలు సహకరించారు. ముఖ్యంగా ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచారు. అంతేగాని ప్రతిరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఇప్పుడు అదే పనులు ఉన్నారు, ఎవరైనా ఆయన పని ఆయన చేసుకున్నారు, ఎవరు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు ఉద్యోగాలు చేసుకున్నారు. ఇక రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఇంకెవరికి పనులేం పాటలు ఉండవా చెప్పాలంటే? మీరు ఇక మెగా ఫ్యామిలీకి నేను మెసేజ్ చెప్తున్నారంటే చిరంజీవి గారికే ఖాళీ లేదు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవడానికి. ఆయన సినిమాలు లేవా? చిరంజీవి గారు పట్టించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అదే విదేశంలో మీరు కూడా ఉండొచ్చు కదా, అన్న కూడా పని లేదా అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, ఈ అన్ని డిబేట్లు ఒకటే కాదు. ఇక్కడ నన్ను పిలిచింది దేనికంటే మీరు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు, మీరు ఆయన ఎలక్షన్ టైంలో బీభత్సంగా సపోర్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానంటే నేను ఒకటే చెప్పా, నాకు డిబేట్లు ఇష్టం లేదు అని చెప్పా. లేదండి అలాంటిది ఏమున్నా, ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది? పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ స్థాయి ఇక్కడ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎవరికి రాదు. ఇక్కడే అది మీరు అనుకుంటున్నారు. సినిమా పరంగా కాదు, ఏ పరంగా అయినా కూడా రేంజ్ల కోసం మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎవరైనా, నేను ఎప్పుడైనా సరే ఇదే మాట్లాడుతున్నా, రేపొద్దున ఈ వీడియో చూశాక ఆ వీడియో సమాధానం చెప్పుద్ది, నేను మీకు ముందే మాట్లాడి డిబేట్లకు రానని చెప్పా. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను సామరస్యంగా మాట్లాడదని చెప్పా. రేంజ్ కోసం మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నా, రేంజ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడ? మీ అభిమానం కాదు, మీరు ఒకటే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిజంగా స్వచ్ఛందంగా ఆయన పని ఆయన చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ అలాంటి చెత్త ఉద్దేశం ఉంటే అసలు ఆయన సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాడు? సపోర్ట్ చేయకుండా $1 పాయింట్ కూడా తగ్గకుండా గెలిచాడు అంటే ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ గురించి మాట్లాడొద్దు. ఎవడో మాట్లాడలేదు, మీరే మాట్లాడారు. నాకొద్దు. పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేస్తే వీడియో ఫుటేజ్ రిలీజ్ అయితే మాత్రం చెప్తా. మీరు మా గురించి మాట్లాడతారు. మీరు ఏమండి సునీత గారు చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా.
నాకు పవన్ కళ్యాణ్ గారిని స్థాయిలు తగ్గించే మాటలు, ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి ఇంటర్వ్యూలు పెడితే మాత్రం నేను అసలు సహించలేను చెప్తున్నా. వద్దు నాకు, నా ఒక్కడి మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మాట నా నోట చెప్తున్నాను. మీరు ఇలాంటి దరిద్రమైన మాటలు నాకు పవన్ కళ్యాణ్ గారిని పడితే మాత్రం ఊరుకోండి. అంటే వాళ్ళకున్నది వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్నది అల్లు అర్జున్ గారికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. సో మీకున్నది మీరు మాట్లాడేశారు. మీరే ఒప్పుకున్నారు కదండి, మీరే ఒప్పుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఎవరికైనా అన్యాయం జరిగిందా? నిజంగా అన్యాయం జరిగితే కనుక ఎంత అండి సినిమాలు? అంతే అంతే అంతే, అవునా కదా? అది నేను చెప్తున్నా. కానీ నేను ముందే చెప్పాను, నేను ఇలాంటి ఇంట్రెస్ట్ రానని చెప్పాను. మీరు బలవంతంగా మాట ఇచ్చారు, నాది హామీ అని అన్నారా లేదా? అది నేను చెప్తున్నా. సారీ నా వల్ల మీకు ఇబ్బంది ఉంటే, బట్ అక్కడ వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్న ఉద్దేశం. ఫ్యాన్స్ ఎంత వరకు మాట్లాడాలి, మనిషికి రెస్పెక్ట్ కావాలి. ఏలెత్తి చూపించద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అనే మాటని ఏలెత్తి చూపించద్దు దయచేసి. అదే చెప్తున్నా, రావద్దు మళ్ళీ గొడవ అవుతుందా అది చెప్తున్నా.